అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో పుష్ప 2 మూవీ ఎట్లా ఉంది? సాంగ్స్ కానీ బీజిఎం కానీ హైలైట్ ఉందన్న. ఫైట్ సెకండ్ పార్ట్ లాస్ట్ పార్ట్ ఫైట్ అయితే చెప్పొద్దు, బాబీచం ఫైట్ అయితే హైలైట్. కామెడీ కానీ ఫైట్ కానీ పాటలు కానీ ఇది ఫస్ట్ పార్ట్ కానీ 2 పార్ట్ హైలైట్ అన్న. సినిమా ఫుల్ చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తారు. 1000 రూపాయలు బీభత్సం అరాచకం. అన్న బిడ్డ గురించి పుష్ప 2 పోతాడు చూడు వెళ్ళిపోయట వల్ల అది కోట్లు చెమ్మ చెప్తాడు. ఫైట్ అది హైలైట్ ఉంది. కాలు చేతులు సింహం ఇట్లా ఎగిరి పట్టుకుంటే నోరుతోని అట్లా ఎగిరి ఫైట్ కానీ హైలైట్ ఫైట్లు కానీ పాటలు కానీ సాంగ్స్ కానీ వస్తున్నాయి అన్న. జాతర సీన్ అయితే హైలైట్ సీన్ అన్న. హైలైట్ సీన్ అది పెట్టినట్టు ఉంటుంది. అప్పుడు పుష్ప అల్లు చీర కట్టుకుంటాడు, పాట ఉంది, హైలైట్ సాంగ్స్ అది. తర్వాత ఫైట్ ఉంది, హైలైట్ ఫైట్ అన్నది. అంటే ఈ సినిమా ముందు కల్కి కానీ బాహుబలి కానీ ఏ రికార్డ్స్ పనికిరావంటున్నారు మీరు? అన్న బాహుబలి అంటే దానంత రాదు కానీ సినిమా అయితే ఇది అయితే హైలైట్ ఉంది. మొత్తానికి మొన్న సంజయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు థియేటర్ మీద పెట్టిరు. జర అల్లు అర్జున్ మిస్టేక్ ఉందన్న. ఎందుకంటే ఆయన పబ్లిక్లో కాళ్ళకి ఎక్కి స్టేజ్ పెట్టుకుంటా పబ్లిక్లో వచ్చిండు కదా. అల్లు అర్జున్ జర మిస్టేక్ ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ 25,000 పబ్లిక్ ఒకటిసారి ఎగబడగానే పాపం ఆమె తొక్కుట్లా చచ్చిపోయింది. పిల్లానికి హాస్పిటల్లో ఉన్నాడు. అవునా, ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేది ఎట్లా రావాలి పబ్లిక్లా? నువ్వు చేసి ఒప్పుకుంటే రావచ్చు కదా, అవసరం లేదు కదా. నువ్వు పబ్లిక్ అంతా వెళ్ళిపోయినాక పోలీసు వాళ్ళు బందోబస్తు చేసినాక నువ్వు మెల్లగా రావాలి. నువ్వు పబ్లిక్లోనే నువ్వు 1 కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ మీద ఒప్పుకుంటూ వస్తే మొత్తం జామ్ అయ్యి తల్లి చచ్చిపోయా. పిల్లానికి జర ఏదైనా న్యాయం చేస్తే సీరియస్ ఉన్నాడు పిల్లాడు. పిల్లానికి బతికించి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి జర మాకు సంతోషం ఉంటుంది. బాగుంటుంది. జర ఆ తల్లి కొడుకు లేడుగా, తల్లి లేదుగా, కొడుకు ఇబ్బంది హాస్పిటల్ ఉన్నాడు. ఆయనవి 50-50 ఉన్నాడంట. జర వచ్చినాయి. ఓవరాల్గా చేస్తుంది అన్న. 1200 కోట్ల చేస్తుందని మాకుంది. 1200 కోట్లు చేస్తుందని మాకుంది ఓవరాల్ కలెక్షన్. అన్న నమస్తే అన్న. నమస్తే. సో పుష్ప 2 సినిమా ఎట్లా ఉందన్న? చాలా బాగుందండి. క్లైమాక్స్ ఉంది, రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. సినిమా అయితే మాత్రం హైలైట్ అండి. పుష్ప 1 కన్నా పుష్ప 2 మాత్రం నా విధంగా నేను చెప్పాలంటే సూపర్ అండి. సూపర్గా ఉంది. ఈ విషయాలు మాత్రం అగ్గేదలే. ఘోరం కాదండి, సూపర్గా ఉందండి. ఎందుకంటే ఘోరమే కాదు, అదిరిపోయింది. చెప్పాలంటే మాత్రం సినిమా అంటే ఒక్కసారి కాదండి, 2-3 సార్లు చూస్తే కానీ మీకు అర్థం కాదు. కానీ చూడొచ్చండి. శ్రీలీల అయితే మాత్రం దెబ్బలు కాదండి, చింపేసింది. ఒక్క పాటికి ఛాన్స్ ఇచ్చారు కానీ సూపర్. మన అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అవార్డు రావాలంటే మన అర్జున్కి రావాలి. అవునండి, ఈ అవార్డు ఆస్కార్ రావచ్చు, ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డు. అవును, ఎందుకంటే అంత బాగుంది, అంత డీసెంట్గా తీశారు. మన సుకుమార్ సారు ఎప్పుడు సరే ఓకే చెప్పండి. శ్రీలీల గురించి చెప్పారు, మరి రష్మిక గురించి ఏం చెప్తారు? రష్మిక గురించి ఆమె పాపం చాలా బాగా చేసింది. ఎందుకంటే ఆమె కూడా రావాల్సిందే, ఏం దాంట్లో తగ్గేది ఏం లేదు. ఆమె కన్నా తగ్గేది ఇంకా లేదు, అంత బాగా చేశారు. అంతా చాలా బాగుందండి సినిమా. చాలా మంది ఏమంటారంటే యాక్టింగ్ కాకుండా రియల్ లైఫ్ లో భార్య భర్తలకి చేశారు రష్మిక మందన అల్లు అర్జున్ అంటున్నారు. అట్లేం కాదండి, అట్లేం కాదు కానీ ఆ క్యారెక్టర్ లో జీవించారు అంటున్నారు. లేదండి, అట్లేం లేదు, యాక్టింగ్ చేశారు వాళ్ళు. ప్రజలు ఏమంటే అనుకోని అది మనకి అనవసరం, కానీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా చేశారు. చాలా బాగుందండి. మీరు సినిమా మాత్రం చక్కగా చూడొచ్చు ఫ్యామిలీతో. సూపర్ అండి.
అయితే ఇక్కడ అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వచ్చినప్పుడు ఆహా. ఇప్పుడు ఒక ఆమె చనిపోయింది కదా, వాళ్ళ అబ్బాయి కూడా సీరియస్ ఉన్నాడు. అవునా? దానికి అగేన్స్ట్ గా పోలీస్ కేసు కూడా పెట్టారు. అవునా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని గురించి నేనేం చెప్పలేనండి, ఎందుకంటే నాకు దాని గురించి అంటే ఆ ఇష్యూ జరిగింది కదా, సో కేసు పెట్టడం కరెక్ట్ అంటారా ఇట్లా? లేదండి, దానికి మనం సొల్యూషన్ చేసుకోవాలి. ఈ కేసు ఎందుకు జరిగింది దానికోసం మనం సొల్యూషన్ చేసుకొని దానికి సొల్యూషన్ చేసేయాలి, అంతే తప్ప మనం వేరేలాగా ఈ కేసు పెట్టాలి ఇది అని అది ఇష్యూ చేయకూడదు. ఇది సినిమా, రియల్ లైఫ్ కాదు. కాబట్టి నేను చెప్తున్నా సినిమా సూపర్ అండి. సో మొత్తానికి మన సుక్కు డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? అబ్బా సుక్కు గురించి అబ్బా చెప్పడానికి మాటలు లేవండి. ఆయన ఎప్పుడు ఇలాగ ఉంటారు, ఇలాంటి సినిమాలు తీస్తారు, ఇంకా తీయాలి. పుష్ప 3 రావాలి. ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే కాదు, ఆగేదేలే. లాస్ట్ ఫైటింగ్ ఇంకా అమ్మవారు అప్పుడు వేషం వేసుకుని సూపర్ బాగుంది, సూపర్ అనిపించింది. 1 కన్నా నాకు 2 బాగా నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్, ఆ అమ్మవారి వేషంలో సూపర్. ఇంకా లాస్ట్ ఫైట్ అయితే హైలైట్, అది ఎప్పుడు చూడలేదు. ఫైటింగ్లో ఇప్పటి వరకు అట్లా కట్టేసి చేయడం ఎప్పుడు చూడలేదు కదా, బాగా అనిపించింది సూపర్. నాకైతే బాగా నచ్చింది. శ్రీలీల అయితే ఒక్క సాంగే కదా, ఇక అంత అనిపించలేదు. ఓకే, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంది, హస్బెండ్ వైఫ్ రిలేషన్ బాగుంది. అవును, అదైతే కరెక్టే. సో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా భారీగా వచ్చాయి. అసలు మొత్తం ఓవరాల్ గా ఎట్లా ఉంటుండొచ్చు? తెలుగుగా నాకైతే బాగా నచ్చింది. అంటే బాహుబలి కానీ కల్కి కానీ ఏ రికార్డ్స్ కూడా దీని మీద పనిచేయాలి. దీని ఎందుకు కంపారిజన్? అల్లు అర్జున్ది బ్రేక్ అంటే బ్రేకే, అంటే ఏ సినిమా ఆ సినిమా అంతే. 1 కన్నా 2 హైలైట్. క్లైమాక్స్ ఇంకా అమ్మవారి ఫైట్ ఓకే అంతే. తర్వాత బాగాలే అస్సలు సినిమా సెకండ్ హాఫ్ అందరూ హైలైట్ ఉంది అంటున్నారు అన్న. ఫస్ట్ షో సినిమాలో అది సునీల్ చనిపోతాడు, మళ్ళా ఇది ఏంది ఇంకోటి సికావట్ సార్ కూడా చనిపోతాడు. దీంట్లో ఏం లేదు, ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎగిరి ఎగిరి కొడతాడు, మొత్తం గ్రాఫిక్గా ఉంది సినిమా. ఒక మీనింగ్ లేదు, ఒక ఫీలింగ్ లేదు సినిమాలో. ఏం సినిమా అన్న, మట్టం సినిమా అంటారా అన్న? అసలు ఫస్ట్ హాఫ్ కూడా బాగాలేదు, సెకండ్ హాఫ్ కొద్దిగా లైట్గా బాగుంది. సినిమాలో ఒక స్టోరీ లేదు, ఒక కథ లేదు. జాతర సీన్ అంటే అది ఏదో వాళ్ళ ప్రెగ్నెంట్ ఉంటాయి కాబట్టి, హీరోని వాళ్ళ ప్రెగ్నెంట్ ఉంటాయి, అయితే అమ్మ పాప పుట్టాలని ఆ జాతరలో అది సెటప్ వేసి కొద్దిగా డాన్సింగ్ చేపిస్తారు అంతే. ఏం ఒక కథ లేదు, ఒక ఫీలింగ్ లేదు. ఏం సినిమా అని చెప్తాం దానికి? సరే, ఒక చూసిన ఫస్ట్ మూవీ అయితే చూసిన పుష్పలో ఒక మీనింగ్ ఉంది. దీంట్లో పుష్ప పార్ట్ 2 అంటే ఒక మీనింగ్ లేదు, ఏం లేదు. ఏమని చెప్తాం? ఏం లేదు. ఫస్ట్ మూవీ ఉందా పుష్ప, అదైతే బాగుంది. ఇదైతే ఏం బాగాలేదన్న, ఒక మీనింగ్ లేదు, ఏం లేదు సినిమాలో. శ్రీవల్లి అయితే బాగాలేదు, సాంగ్స్లో ప్రతి సాంగ్స్లో బాగానే ఉన్నది. శ్రీవల్లి క్యారెక్టర్ అయితే బాగుంది, కానీ సినిమాలో ఒక క్యారెక్టర్ లేదు, ఏం లేదు. ఒక మీనింగ్ అనేది వస్తలేదు ఏమైనా చెప్పాలంటే సినిమాలో. అవును, దాని గురించి అయితే నాకు ఐడియా లేదన్న. ఇంకా మూవీలో అయితే ఇంకా నేషనల్ అవార్డు 1 ఇస్తారా 2 ఇస్తారా అల్లు అర్జున్కి? అసలు మాటలు లేవన్నా. అల్లు అర్జున్ ఎంట్రీ పక్కన పెట్టండి, సెకండ్ హాఫ్ ఒకటి చాలు. జాతర సీను, రప్పరప్ప సీను, అదో 2 కావాలి. ఇంకా ఎన్నిసార్లు పోవచ్చు సినిమాకి. శ్రీలీల థియేటర్ ఎఫెక్ట్ బాగుందన్న సాంగ్లో. సెకండ్ హాఫ్ రప్పరప్ప సీను, జాతర సీను. రిషబ్ శెట్టిని చూసినట్టు అనిపించింది కాంతారాలో, అంత బాగా చేశాడు. 280 crores వచ్చినాయా? 1000+ వస్తాయి ఈజీగా. మళ్ళీ రిపీట్ చేయాలి.